గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. ఈరోజు మనం 8th క్లాస్లో లాస్ట్ లెసన్ చూస్తున్నాం. సెమిస్టర్ 2లో లాస్ట్ లెసను ఏంటంటే వాయు జల కాలుష్యం, పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. చూస్తే ఒక్క వీడియోతో ఇది కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మనం 9thలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? గాలిలో అనేక వాయువులు ఉంటాయి, అవునా? గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం. ఎయిర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. దాంట్లో మెయిన్గా మనకి నత్రజని లేదా నైట్రోజన్ 78% ఉంటుంది. 21% వచ్చేసి ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఈ రెండు వాయువులు కలిపి మనకి 99% ఆక్రమిస్తున్నాయి. ఓన్లీ 1%లోనే కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ అలాగే నీటి ఆవిరి అనేక వాయువులు 1%లోనే ఉంటాయి, తెలుసా? నెక్స్ట్ మనకి గాలిని కలుషితం చేసే పదార్థాలనే మనం వాయు కాలుష్య కారకాలు అంటాం. అంటే ఎయిర్ పొల్యూటెంట్స్. ద సబ్స్టెన్సెస్ విచ్ కంటామినేట్ ద ఎయిర్ ఆర్ కాల్డ్ ఎయిర్ పొల్యూటెంట్స్. అనేక కారణాలు ఉంటాయి ఎయిర్ పొల్యూట్ అవడానికి. కార్చిచ్ అంటే అడవులు తగలబడిపోవడం, అలాగే అగ్నిపర్వత విస్ఫోటనాలు, అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అంటే ఎన్టీపీసీ కేంద్రాల నుంచి విడుదలయ్యే వాయువులు, అలాగే నెక్స్ట్ మనం వంట చెరుకు ఉంటుంది కదా, పొయ్యి మండిస్తాం కదా, పిడకలు పుల్లలు పెట్టి వాటి నుండి విడుదలయ్యే పొగ, ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ కారణాలు. ఈ పొల్యూషన్ వల్ల మనకి శ్వాసకోశ సమస్యలు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎయిర్ పొల్యూషన్ వల్ల. నెక్స్ట్ మనకి వాహనాలు లేదా వెహికల్స్ నుండి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది మెయిన్గా. తర్వాత కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ NO ప్లస్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్. ఈ రెండింటిని కలిపి మనం నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటాం. ఇవి కూడా మెయిన్గా వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. దీంట్లో మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది విషవాయువు అనమాట. ఈ విషవాయువు అనేది మనం పీల్చినప్పుడు ఆక్సిజన్తో కలిసిపోయి ఆక్సిజన్లో ఉండే హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా అయిపోయి ఆక్సిజన్ యొక్క సరఫరాని, శ్వాసక్రియలో ఉపయోగపడే ఆక్సిజన్ యొక్క సరఫరాని తగ్గిస్తుంది అనమాట. దానివల్ల మనకి మెయిన్గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది విషవాయువు అనమాట. CO విషవాయువు. నెక్స్ట్ మనకి ఢిల్లీలో చాలా వెహికల్స్ ఉంటాయి. చాలా అతిపెద్ద కలుషిత నగరం కదా ఢిల్లీ అనేది. దానిలో వెహికల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నించోబెడితే మనం పొడవుగా కనుక ఆపి ఉంచితే అతి పొడవైన నదులైన నైలు, అమెజాన్ నదులు ఎంత పొడవు ఉంటాయో ఆ వెహికల్స్ అంత పొడవు దూరం వస్తాయంట, తెలుసా? ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనకి. నెక్స్ట్ మనకి పొగమంచు అంటే ఏంటో చూద్దాం. అంటే స్మాగ్ అంటే పొగ మంచుతో కూడుకున్నదే పొగమంచు. అంటే స్మాగ్ ప్లస్ స్మోక్ ప్లస్ ఫాగ్ కలిసి మనకి స్మాగ్ ఏర్పడుతుంది. ఓకేనా? స్మాగ్ అంటే పొగమంచు. ఇది వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి క్లోరోఫ్లోరోకార్బన్ CFC అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? రెఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జ్లు, అలాగే ఎయిర్ కండిషనర్ అంటే ఏసీలు. ఫ్రిడ్జ్లు, ఏసీల నుంచి రిలీజ్ అయ్యేది క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇది చాలా హానికరం. ఎందుకంటే మన వాతావరణాన్ని రక్షించే ఒక పొర ఉంటుంది, ఓజోన్ లేయర్ని దెబ్బతీసేది మెయిన్గా క్లోరోఫ్లోరోకార్బన్ CFCలే. దీన్ని తగ్గించాలనేసి చాలా దేశాలు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాయి. అలాగే మనకి ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం, వీటి నుంచి కూడా చిన్న చిన్న రేణువులు విడుదలవుతాయి. అవి కూడా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని కలిగిస్తాయి అన్నమాట. అలాగే తాజ్మహల్ గురించి కేస్ స్టడీ ఇక్కడ ఇచ్చాడు. తాజ్మహల్ మెయిన్గా పాడవడానికి కారణం సల్ఫర్ డైఆక్సైడ్ అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్. ఇవి గాల్లో ఉంది. చమురు శుద్ధి కర్మాగారాలు మెయిన్గా అక్కడ తాజ్మహల్ చుట్టుపక్కల ఏముంది? మధుర చమురు శుద్ధి కర్మాగారం ఉంది, అవునా? మధుర చమురు శుద్ధి కర్మాగారం వల్ల రిలీజ్ అయ్యే సల్ఫర్ డైఆక్సైడ్ అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్ వంటి వాయువుల వల్ల అక్కడ పాలరాయి అనేది పాడవుతుంది అనమాట తాజ్మహల్. అలాగే ఎల్లో కలర్ కూడా వచ్చేస్తుంది. ఆ పాలరాయి మధుర చమురు శుద్ధి కర్మాగారం వల్ల ఎల్లో కలర్లోకి మారిపోతుంది అనమాట. దాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటారు. మెయిన్గా పాలరాయి పాడవడాన్నే మనం పైపొర నాశనం అయిపోతుందట పాలరాయి పైన, దాన్నే మనం మార్బుల్ క్యాన్సర్ అని కూడా అంటాం. తాజ్మహల్ రక్షించడానికి రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే CNG అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించాలని, అలాగే LPG లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని గ్యాసెస్ని వాడాలనేసి, వెహికల్స్లో LPGని వాడాలనేసి చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది రీసెంట్గా. అలాగే
అన్లెడ్ పెట్రోల్ అంటే సీసం లేని పెట్రోల్ని ఉపయోగించాలని కూడా చెప్పింది. నెక్స్ట్ మనకి హరిత గృహ ప్రభావం లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి ఇచ్చారు. అంటే భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణాల వల్ల ఇది ఏర్పడుతుంది. అంటే మనకు సౌర వికిరణం అనేది భూమిపై చేరుతుంది కదా, చేరినప్పుడు కొంత భూమి గ్రహించుకొని మిగతాది రివర్స్లో వెళ్ళిపోతుంది. వికిరణం అనేది అది వెళ్ళిపోకుండా కనుక మన భూమిపైనే ఉండిపోతే ఆ వేడి కలిగిస్తుంది, వాతావరణం అంతా వేడిగా అయిపోద్ది. దాన్నే మనం గ్రీన్ హౌస్ ప్రభావం లేదా హరిత గృహ ప్రభావం అంటాం. మెయిన్గా దీనికి కార్బన్ డైఆక్సైడ్ కారణమట. హరిత గృహ వాయువులు అనేవి మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్, తర్వాత మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి, ఇవి కూడా మెయిన్గా హరిత గృహ వాయువులని అంటాం. అలాగే హరిత గృహ ప్రభావాన్ని లేదా గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి ఇలా వేడెక్కిపోవడాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి చాలా దేశాలు కలిసి క్యోటో ప్రోటోకాల్ని కూడా చేసుకున్నాయి. అంటే కొన్ని సంవత్సరాల్లోగా ఈ ఉద్గారాలను తగ్గించాలి, వేడిని తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాలను తగ్గించాలనేసి మనకి క్యోటో ప్రోటోకాల్ని కూడా చేసుకున్నారు. చాలా దేశాలు సంతకాలు చేసాయి. అలాగే ఢిల్లీ అత్యధిక కలుషిత నగరం అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల్లో ఒకటి ఢిల్లీ. కానీ అది సిఎన్జి వాడుతుంది, అంటే కంప్రెస్డ్ గ్యాసులను వాడుతుంది. అలాగే సీసరహిత పెట్రోల్ని వాడడం వల్ల అక్కడ కలుషితం చాలా వరకు తగ్గిందంట రీసెంట్గా. ప్రత్యామ్నాయ ఇంధనాలు, అలాగే మనకి ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడడం వల్ల కూడా కలుషితాన్ని తగ్గించవచ్చు. అంటే కొన్ని ఇంధనాలను తగ్గించి సౌరశక్తి అంటే కరెంటు పవర్ని తగ్గించి, సౌరశక్తి వల్ల ఇప్పుడు కరెంట్ని తయారు చేస్తున్నారు కదా, ఈ సౌరశక్తి ఫలకాల ద్వారా మనం ఉపయోగించుకొని కాలుష్యాన్ని తగ్గించాలంటున్నాడు. సౌరశక్తి అలాగే జలశక్తి, పవనశక్తి ఉపయోగించుకొని మనం యంత్రాలను వాడుకోవాలి, అలాగే ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడుకోవాలనేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ మనకి ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. దాన్నే మనం వన మహోత్సవం అంటాం. వన మహోత్సవం ద్వారా కూడా మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అలాగే వాయు కాలుష్యం తర్వాత మనకి జల కాలుష్యం ఇచ్చాడు. జల కాలుష్యం అంటే నీరు కలుషితం అవడం, నీటి నాణ్యత తగ్గడం, అలాగే దాంట్లో కలుషిత పదార్థాలు కలిసిపోవడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. మెయిన్గా గంగా నది గురించి ఇచ్చాడు. గంగా నది అనేది భారతదేశ ఉత్తర అలాగే మధ్య ప్రాంతం అలాగే తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీరుస్తుంది. నెక్స్ట్ మనకి 1985లో గంగానది కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ చేశారు. గంగానది కార్యాచరణ ప్రణాళిక అంటే దాన్ని పొల్యూషన్ నుంచి తగ్గించడం అనమాట. అది అక్కడ ఉన్న గంగానది చుట్టుపక్కల ఉన్న అధిక జనాభా అలాగే పారిశ్రామికీకరణ అంటే ఫ్యాక్టరీలు ఏర్పాటు వల్ల ఫ్యాక్టరీలు ఉండడం వల్ల అక్కడ పొల్యూషన్ అనేది జరుగుతుంది. రీసెంట్గా మనకి 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMCG నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా మెయిన్గా పొల్యూషన్ తగ్గించడానికే ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో ఒకటనమాట. ఇక్కడ మెయిన్గా గంగానది పరివాహక ప్రాంతం చాలా కలుషితమై ఉందంట ఇక్కడ కాన్పూర్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్పూర్లో ఫ్యాక్టరీస్ అనేవి 5000 కంటే ఎక్కువ ఉన్నాయంటే తెలుసా. 5000 కంటే ఎక్కువ ఉండడం వల్ల అక్కడ మెయిన్గా పొల్యూషన్ అనేది ఏర్పడిందనమాట. నెక్స్ట్ మనకి ప్రపంచంలో 25% జనాభాకి సురక్షితమైన త్రాగునీరు వాటర్ అనేది అందుబాటులో లేదంట తెలుసా. అంటే మనకి కొన్ని ప్రదేశాల్లో ఆ లోటు అనేది తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో సురక్షితమైన త్రాగునీరు 25% జనాభాకి అసలు అందుబాటులోనే లేదంట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ మనకి 3Rని ఉపయోగించాలి. అంటే రీయూజ్ రీసైకిల్ అంటే వాటర్ వాడకాన్ని తగ్గించడం, అలాగే వాడిన వాటర్ని మళ్ళీ తిరిగి వాడడం, అలాగే పునశ్చక్రీయం పొల్యూషన్ అయిన వాటర్ని తిరిగి క్లీన్ చేసుకుని వాడడం. ఈ 3Rని ఉపయోగించడం వల్ల కూడా మనం వాటర్ వాడకాన్ని తగ్గించవచ్చు అనమాట. ఇక్కడితో మనకి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. అంటే 8th క్లాస్ కూడా పూర్తిగా అయిపోయింది. మనం నెక్స్ట్ 9th క్లాస్తో